3 రోజుల పాటు ఘనంగా ఈ వేడుకలకు ఏర్పాటు చేయాలంటూ ఆయన ఆదేశించారు. మన అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ముగింపు వేడుకలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అలాగే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి 2వ తేదీన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కేసీఆర్ను పిలిచే అవకాశం ఉందంటూ కొన్ని ఊహాగానాలు కానీ కొన్ని కామెంట్స్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? మొత్తం మీద ఏ విధంగా జరగబోతుంది ఈసారి? ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అయితే ఇప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ప్రతిపక్షం ఘనంగా నిర్వహించాలని మరి ఎవరికి వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అయితే మరి ఇక ఈ యొక్క అంటే అందరూ గర్వించేలాగా తెలంగాణ దశాబ్ది ఉత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత 2 రోజులుగా కూడా మరి సచివాలయంలో సిఎస్ శాంతికుమారి ఈ విషయంపై అధికారులను అప్రమత్తం చేశారు. ఇక మరి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్ళారు. దీంట్లో మరి ముఖ్య అతిథిగా మరి సోనియా గాంధీని ఇన్వైట్ చేయడానికి అయితే మరి ఢిల్లీ వెళ్ళినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక ఆయన మొన్న కేబినెట్లో కూడా ఇదే విషయంపై మరి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పే విధంగా కూడా మరి సోనియా గాంధీని సన్మానించే విధంగా కూడా మరి కార్యక్రమాలు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళారు. మరి ఆయనతో పాటు మరి కొంతమంది మంత్రులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక కర్ణాటకలో ప్రచారంలోని ఉప ముఖ్యమంత్రి కూడా సోనియా గాంధీతో భేటీ అయ్యే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అందుతుంది. అయితే ప్రభుత్వం తరఫున మరి ప్రతిపక్ష నాయకులకు కావచ్చు మరి ప్రతిపక్ష అధినేత కేసీఆర్ కూడా మరి ఇన్విటేషన్ పంపించినట్లు మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా మరి తెలంగాణ కోసం 13 ఏళ్ళు కొట్లాడి సుమారు 10 సంవత్సరాలు కూడా మరి రాష్ట్రంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ముఖ్యమంత్రిగా కూడా మరొకసారి మరి ప్రతిపక్ష నేతగా కూడా ఈ యొక్క తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ముగింపు వేడుకలు నిర్వహించాలని కూడా ఆయన నిశ్చయించినట్టు తెలుస్తుంది. 3 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని కూడా మరి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒకవైపు ప్రతిపక్షం మరొక వైపు కూడా మరి యొక్క దశాబ్ది ఉత్సవ వేడుకలను నిర్వహించడం అయితే మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించవచ్చు. అలాగే శ్రీనివాస్, తెలంగాణ గీతం ఎంతవరకు వచ్చింది? అలాగే అమరవీరుల కుటుంబాలను అలాగే అమరవీరులకు సంబంధించి కొంతమందిని సత్కరించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. వీటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మరి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున మరి 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద మరి అమరవీరులకు పూర్తి స్థాయిలో మరి ఆయన నివాళి ఘటించి ఘనంగా ఆ తర్వాత మరి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు ఉన్నో వారందరినీ కూడా మరి ఈ యొక్క వేడుకలో పిలిచి ఘనంగా సత్కరించి మరి వాళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా సముచితంగా మరి సత్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి అనేక కార్యక్రమాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మరి రూపొందించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కూడా మరి సచివాలయంలో సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సో ఓవరాల్గా మరి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. మరొక వైపు మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చింది మరి టీఆర్ఎస్ పార్టీ, అలాగే మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ. సో దీనికి సంబంధించిన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో తమకంటూ కొంత ఒక ప్రత్యేకత ఉంది కనుక ఖచ్చితంగా మనం కూడా మరి గతేడాదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు దశాబ్ది వేడుకలు 10 రోజుల పాటు నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అప్పుడు ప్రారంభమైన వేడుకలు ఇప్పుడు ముగింపు వేడుకలుగా కూడా మరి వాళ్ళు భావిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ మరొక వైపు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం ప్రతిపక్షం కూడా 2 కలిసి ఈ యొక్క దశాబ్ది వేడుకలు నిర్వహించడం మనం గమనించవచ్చు. ఇక ప్రభుత్వం తరఫున మరి చాలా కార్యక్రమాలు అయితే చేపట్టారు. దాంట్లో ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ మరి ఇచ్చిన సోనియా గాంధీ ఉంది కదా, ఆమెను కూడా పిలిచి ఖచ్చితంగా మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే క్యాబినెట్లో ఈ అంశాన్ని కూడా చేర్చారు. మరి సోనియా గాంధీని ముఖ్య అతిథిగా కూడా మరి హైదరాబాద్కి పిలిపించడానికి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయమై మరి ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ కూడా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈరోజు మరి సోనియా గాంధీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించే పరిస్థితి ఉంది. జూన్ 2వ తేదీన మరి పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బహిరంగ సభలో మరి పూర్తి స్థాయిలో మరి ఆమెకు సోనియా గాంధీకి ఖచ్చితంగా మరి ఆ కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేసే కార్యక్రమాలు అయితే ప్రభుత్వం ఇప్పటికే
రూపొందించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో మరి సిఎస్ శాంతికుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తకుండా జూన్ 2వ తేదీన మరి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి దాని పట్ల ఇప్పటికే పోలీసు అధికారులతో కావచ్చు, ట్రాఫిక్ పోలీసులతో మరి ఆ దిశానిర్దేశం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఓవరాల్గా జూన్ 2 మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరి 10వ సంవత్సరం దాటి 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ వేడుకలు మాత్రం రాష్ట్రాన్ని కాదు దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి వాళ్ళే. శ్రీనివాస్, అలాగే దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మీరు చెప్తున్నట్టు సోనియా గాంధీని పిలుస్తున్నారు, సత్కరించే అవకాశం ఉందంటున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది కొత్తగా నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ? ఖచ్చితంగా మరి ఇక ఏదైతే మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. సో మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మరి ప్రతిసారి చెప్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మరి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరాలకు ఎంటర్ అవుతున్న క్రమంలో మరి ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చి మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకెళ్తూ రేవంత్ రెడ్డి మరి మరొకసారి కూడా 15 ఆగస్టు వరకు మిగిలిన గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనూ ఆయన ఇక ముఖ్యమంత్రిగా మరి బిజీగా ఉంటానని చెప్పి భావించి ఆయన మరొకసారి పిసిసి పదవి కూడా మరొక వ్యక్తికి అప్పగించాలని ఇప్పటికే హైకమాండ్కు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఆయన పూర్తిగా మరి ప్రజాపాలనపైనే దృష్టి పెట్టనున్నారు. ఇక మరి 6 గ్యారెంటీలలో 13 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం కావచ్చు, అలాగే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మరొక మరి ఏదైతే 407 గ్యారెంటీలు మొత్తంగా 420 గ్యారెంటీలను కావచ్చు, 420 పథకాలు కూడా పూర్తిగా మరి ప్రజలకు అందించే లక్ష్యంతో ఆయన పనిచేయడానికి మరి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులతో కావచ్చు, మంత్రులతో కావచ్చు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొంత ఆర్థిక లోటు మరి ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. సో ఈ ఆర్థిక లోటును ఎదుర్కోవాలంటే మరి వాటికి సంబంధించిన మరి మూలధనం ఎక్కడి నుంచి లభిస్తుందనే దాని పట్ల కూడా ఆయన పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఆయన పూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంతో పాటు మరి కొత్తగా కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా కూడా ఆయన ఆలోచిస్తున్నారు. సో ఈ జూన్ 2 మరి మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహిస్తున్న వేడుకలపై కూడా ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ మరి 10 సంవత్సరాలుగా కూడా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న సమస్యలన్నిటికి కూడా మరి ఒక డెడ్ లైన్ విధించుకుంటూ కూడా మరి ముందుకెళ్తున్నారు. సో ఈ దిశగా కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా కొంత రేవంత్ రెడ్డిపై భారీ ఆశలే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఘనమైన వేడుకలు నిర్వహిస్తూ మరి ప్రజలకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మరి ఆయన ఏం ప్రకటన చేస్తారనే విషయంలో కూడా ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదే వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని పిలుస్తున్నారు కనుక సోనియా గాంధీ కూడా మరి తెలంగాణ ప్రజల కోసం మరి రేవంత్కు ఏదైనా ఆదేశాలు ఇస్తారా? మరి ఇక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె మరి రాష్ట్రాన్ని అప్పుడున్న కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరి అప్పుడు బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాలు అయింది. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు మరి రాష్ట్రాన్ని పాలించింది. కొంత మరి ఏదైతే అభివృద్ధి సాధించాం, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మేము నిలబెట్టామని చెప్పుకుంటున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం గత 6 నెలలుగా కొనసాగుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఇటు పోటాపోటీ కార్యక్రమాలు కూడా దశాబ్ది ఉత్సవాల పేరు మీద నిర్వహించడం కూడా మనం గమనించవచ్చు. సో రేపు పొద్దున మరి 2వ తేదీన జూన్ 2వ తేదీన ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, అటు సోనియా గాంధీ ఏం మాట్లాడతారనే దాని పట్ల మాత్రం తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అవుతుంది. వాళ్ళే. థ్యాంక్ యూ శ్రీనివాస్.